అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో మనందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయింది. ఆ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గంలో చాలా వాడివేడిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా అత్యధికంగా నామినేషన్స్ అయితే రావడం జరిగింది. సో ఆ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అన్న వేణన్న గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న బాగున్నారా? బాగున్నా. మీ ఎస్ మైక్ ఛానల్ వీక్షకులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాం. సూర్యాపేట మున్సిపాలిటీ 48 వార్డులు మెజార్టీ కాంగ్రెస్ పార్టీ. 40 వార్డులో కూడా విజయం సాధించే దిశగా ముందుకు పోతూ ఉంది. అభ్యర్థుల ఎంపిక చాలా క్షుణ్ణంగా పరిశీలించి గ్రూపులకు తాపులో కూడా అందరం కలిసి మన సూర్యాపేట మున్సిపాలిటీ మీద ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరేసే కార్యక్రమం తీసుకున్నాం. దీంట్లో ఎలాంటిది లేదు, ఏ గ్రూప్ లేదు, అన్ని గ్రూపులు కలిసే పనిచేస్తూ ఉన్నాయి. ఇక్కడ గ్రూప్ లేనిలో కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఒక ఏకదాటి మీద పనిచేస్తూ ఉన్నాం. అన్న ఈ సందర్భంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకంటే ఎక్కువ సాధారణ ప్రజలు, సేమ్ టైం మీడియా, వీళ్ళందరూ కూడా బాగా ఆసక్తికరంగా ఏంటంటే మెయిన్ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మీద చాలా మంది ఆశాభావాలు ఎదురు చూస్తున్నారన్న. సో కొంతమంది టికెట్ రాని వాళ్ళకు ఈ సందర్భంగా ఒకవేళ రాలేదు, ఆశించి రాలేదు అనుకో, వాళ్ళు కొంచెం ఎమోషనల్ ఫీల్ కావడం కానీ, ఇబ్బంది పడడం కానీ, పార్టీకి ఇంత సంవత్సరాల నుంచి పనిచేసినాం మేము అనే మాటలు కూడా కొన్ని వినపడుతున్నాయి. అలాంటి కొంతమందికి టికెట్ రావట్లేదు అని కొంతమంది బాధపడుతున్నారు. ఈ సందర్భంగా మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా కూడా సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే 2 ప్రైవేట్ సంస్థల ద్వారా, ఒకటి జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారు చేపిస్తూ ఉన్నారు, తర్వాత ఇంకటి పోలీసు వ్యవస్థతో కూడా ప్రభుత్వం కూడా సర్వే, ప్రతి మున్సిపాలిటీ సర్వే చేయించి ఆ సర్వే రిపోర్ట్లో ఉన్న వారికి మెజార్టీగా ఎవరికైతే ప్రజల మద్దతు ఉందో ఆ వారికే ఎక్కువ శాతం టికెట్లు వస్తాయి. ఒకవేళ ఆ సర్వేలో రాకున్నా కూడా వారేం బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మా ఎంబడి ఉండబడిన ఎవరైతే టికెట్ రాని నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఎస్ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఈ అవకాశం రాకపోతే మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చేటట్టుగా, ఆ అవకాశం తగ్గట్టుగా అందరికీ కూడా అందరికీ న్యాయం చేయలేం, చాలా మందికి న్యాయం చేస్తాం. మా ఎంబడి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలియపరుస్తాం. అందరూ కూడా చేయి గుర్తుని ఎట్టి పరిస్థితులు కూడా ఎన్ని వార్డులు 40 వార్డులు గెలిపించుకోవాలి, తక్కువ మెజార్టీ స్థానాలు గెలిపించుకొని మన మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగరేసుకోవాలి. సో ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సూర్యాపేటలో గత 10 సంవత్సరాల నుంచి జగదీష్ రెడ్డి గారు అభివృద్ధి చేసిరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి సూర్యాపేటలో ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ పీఠం మాత్రం బరాబర్ బీఆర్ఎస్ పార్టీ కొట్టబోతుంది అని అంటున్నారు. ఈ సందర్భంగా మీరేమంటారు? సరే, వాళ్ళకి ఆ నమ్మకం ఉంది. నేనైతే అది ఈసారి జరగదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అభివృద్ధి చేసేది ఏం లేదు. అభివృద్ధి పేరు మీద నిధులు తెచ్చి నిధులు మింగిరు తప్ప వాళ్ళు చేసిన ఒక పర్టికులర్ పని చేసిన కూడా ఎక్కడా లేదు. ఒక ట్యాంక్ బండ్ చేస్తే ట్యాంక్ బండ్ కూడా ఎక్కడైనా సరే చెరువులు అనేది కుంచుకుపోయి చెరువు శిఖాలు ఆక్రమించుకొని ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డగోలుగా 10 సంవత్సరాలు యథేచ్ఛగా అడ్డు అదుపు లేకుండా అడ్డగోలుగా ఈ సూర్యాపేట మున్సిపాలిటీ దోషిని జలపరుస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2004లో స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ఈ సూర్యాపేట నియోజకవర్గానికి ఆనాటి ఇక్కడ ఉండబడిన మున్సిపల్ దివంగత మీలా సత్యనారాయణ గారు అయితేంది, ఆనాడున్న ఎమ్మెల్యే వేదాస్ వెంకయ్య గారు అయితేంది, ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు దివంగత నేత దామోదరి గారి నాయకత్వంలో 6000 ఇండ్లు కట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉంది తప్ప వీళ్ళు ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలం 192 డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. ఆయన ఇచ్చింది ఏం లేదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాను. మెయిన్ రోడ్ అయితే పాత హైవే ఉందో మొత్తం పిఎస్ఆర్ కానించి కొత్త బస్టాండ్ అక్కడ దాకా, అది పాత బస్టాండ్ దాకా, కోర్టు దాకా రోడ్డు వెడల్పు చేసి అక్కడ ఉండబడిన ప్రజలకు ఆల్టర్నేట్గా వేరే ఇంకా జాగిప్పిస్తా, డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి అర్ధరాత్రి కానీ మొత్తం గులగొట్టి శ్మశానం లెక్క చేసిండు జగదీశ్వర రెడ్డి గారిని కూడా నిలబరుస్తాను. వాళ్ళు ఎవరికి నష్టపరం రాలేదు. ఏదైనా జరిగితే కాంగ్రెస్ పార్టీతో లాభం తప్ప ఈ ప్రాంతీయ పార్టీతో అయ్యేది. ఇంకా పోతే 2028-29 ఎలక్షన్ వచ్చినా కూడా బీఆర్ఎస్ అనేది బొందలపడే పార్టీ. అది ఎన్ని వర్గాలు అయితాయో ప్రజలే చూస్తుంటారని చెప్తారు.
అన్న మొన్నటి ఇప్పటి వరకు కూడా స్టిల్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రధాన ఆయుధమైన మాట ఏంటంటే జనరల్ సీట్ లో ఒక దళిత మహిళని మున్సిపల్ చైర్పర్సన్ గా కూర్చోబెట్టినామని చెప్పేసి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా చెప్పుకుంటున్నా. సో అలాంటి ఛాలెంజ్ ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ పీఠం మీద అట్లానే ఒకవేళ జగదీష్ రెడ్డి గారికి ఛాలెంజ్ గా ఒక దళిత కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళని చైర్మన్ పీఠం మీద కూర్చోబెట్టే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఆలోచన ఉందా? అట్లాంటిది ఏం లేదు ప్రస్తుతం, అది అధిష్టానం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఆయన కూర్చోబెట్టిన మేము కూర్చోబెట్టాలని ఏం లేదు. ఆయన ఒక ప్రయోగం చేసిండు, సరే ఇక అది ఆయన అంతర్మతం చెప్పుకుంటుంది, ఏం చెప్పుకుంటుంది అని కూడా దాని గురించి అంత లోతుగా అవసరం లేదు. కూర్చోబెట్టడంలో సందర్భం వచ్చినప్పుడు మా మంత్రి గారు అయితే ఎంపీ గారు అయితే ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకే నడుస్తుంది చైర్మన్ పీఠం అనేది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.